వెంకటేశ్వరావతారము యొక్క అనుగ్రహాన్ని. ఆయన పేరు వసు. ఆయననే ఆదివరాహమూర్తి కూడా అనుగ్రహించారు. స్కాందం ఏం చెప్తుందో తెలుసా అండి? ఆయన చామదుంపల పొలంలోకి ఒకానొకప్పుడు ఆదివరాహస్వామి వారు అప్పటికి అసలు ప్రకటనం కాలేదు. ఆయన ప్రకటనం కానటువంటి ఆదివరాహస్వామి కూడా పుట్టలోనే ఉండేవారు. పుట్టలో ఉన్న ఆదివరాహస్వామి తెల్లటి పంది రూపంలో ప్రతిరోజు ఈ వసువు వేసినటువంటి ఆ చామదుంపల పొలంలోకి వచ్చి ఆ చామదుంపల్ని తన ముట్టితో పెళ్లగించి తింటుండేవారు. నేనేమో వెంకటేశ్వర స్వామి వారికి పెట్టి తిందామని చామదుంపల పొలం వేస్తే ప్రతిరోజు అడవి పంది ఏదో వచ్చి పొల్లగించేసి ఈ చామదుంపలన్నీ తిని వెళ్ళిపోతోంది. దీని అడుగుజాడలు బట్టి చూస్తే ఇది చీకటి పడ్డాకొచ్చి తింటోంది, పగటి పూట కనపట్టలేదు, అందుకే కాపలా ఉంటే. ఇది అడుగుజాడల్ని బట్టి ఇలా వస్తోంది అని అతను అది వచ్చే ప్రాంతాన్ని గమనించి ధనస్సు బాణములు పట్టు కూర్చున్నాడు. అది వస్తే బాణం వేసి చంపేస్తాను. చీకటి పడింది. ఆ రోజు పౌర్ణమి, మంచి వెన్నెల కాస్తోంది. ఆదివరాహమూర్తి సామాన్యమా? ద్రోమరంధ్ర పరిపూర్ణ విరావదక్షౌ అంటారు లీలాశకుడు. ఆయన యొక్క రోమకోపములలోకి సముద్రములన్నీ వెళ్ళిపోయాయి. అటువంటి స్వరూపం ఉన్నటువంటి మహానుభావుడు తెల్లటి పంది రూపంలో ఆ చామదుంపలు తినడం కోసం అని చెప్పేసి ఆ చామదుంపల పొలంలోకి వచ్చాడు. వచ్చి ముట్టితో పెళ్లగిస్తున్నాడు. పెళ్లగిస్తుంటే ఈయన బాణాన్ని గురి చూసి ఎక్కుపెట్టాడు. సర్వజ్ఞుడైన పరమాత్మకి తెలియదు. ఈయన అమాయకత్వం గమనించాడు. నేను అడవి పందిని అనుకుంటున్నాడని. ఆయన ముందు పరిగెత్తాడు, ఈయన వెనక పరిగెత్తాడు. ఈశ్వరుడికి అదొక లీల. భక్తుల్ని చూస్తే పరిగెత్తాడు. కొడుకుని పిలిచాడు. రే, పంది దొరకట్లేదు, నాతో రారా అన్నాడు. దూరంగా వెళ్ళిపోతూ పెద్ద కేకేశాడు. కొడుకు తండ్రి కోసమని కొడుకు పరిగెడుతున్నాడు. తండ్రి గబగబగబా వెళ్ళాడు. చంద్రాస్తమయం అయిపోయింది, అంటే తెల్లవారిపోయింది. ఈ పంది ఇప్పుడు ఎక్కడ మనం అయితే స్వామి పుష్కరిణి తీరంలో ఆదివరాహస్వామి దేవాలయ దర్శనం చేస్తున్నామో అక్కడ పుట్టలోకి వెళ్ళిపోయింది. ఆ పంది వెళ్ళిపోగానే అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది. చామదుంపల పొలం అంతా కొల్లగించింది కాకుండా ఇది పుట్టలో దూరింది అని అతను ఆ వాల్మీకాన్ని ఛేదించి ఆ పుట్ట తవ్వాడు. పుట్ట తవ్వేటప్పటికి లోపల స్వామివారి యొక్క శరీరము లీలామాత్రంగా కనపడింది. అంతే. ఆ తేజస్సు చూడలేక అతను మూర్ఛపోయాడు. కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని చేరాడు. చేరి, అరే ఇదేమిటి ఇలా పడిపోయాడు నాన్న అని చెప్పి కదుపుతున్నాడు. పుట్టలో ఉన్న ఆదివరాహస్వామి తండ్రిని ఆవేశించి, తొండమాన్ చక్రవర్తిని ఇక్కడ దేవాలయ నిర్మాణం చెయ్యమని చెప్పు, నేను ఆదివరాహస్వామిని భూదేవి సహిత ఆదివరాహమూర్తిని ఇక్కడ ఉన్నాను. నేను పుట్టలోంచి కొంత భాగం పైకి లేచి లక్ష్మి నా వక్షస్థలం మీద ఇలా ప్రకాశిస్తుండగా ఇదిగో ఇక్కడ దొరికిన పలక మీద చెక్కించి నన్ను ప్రతిష్ఠ చెయ్యండి, దాని యందు నా తేజస్సు ఆవాహన అవుతుంది అని ఆయన ప్రకటన చేశాడు. అప్పుడు ఈ బోయవాడు రాజుకి చెప్తే అప్పుడు ప్రతిష్ఠ అయింది ఆదివరాహస్వామి దేవాలయం. కాబట్టి అసలు మొట్టమొదట అనుగ్రహించింది ఒక బోయవాణ్ణి.